వావ్! చూసారా? అటువైపు మిరప చేను, ఇటువైపు పత్తి చేను, మధ్యలో లైన్‌గా కంది చేను. చూసారా యెల్లో కలర్ పువ్వులు ఎంత ముచ్చటేసిందో. అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకైతే మా ఊరు పల్లెటూరు గుర్తొస్తుందండి. మేము చిన్నప్పటి నుంచి పట్నంలోనే ఉన్నాము. ఎందుకంటే మా నాన్నకి జాబు. అందువల్ల మేము చిన్నప్పటి నుంచి పట్నంలోనే ఉన్నాం. ఏంటంటే ఎప్పుడైనా పండగ పెద్ద పండగ వచ్చిందనుకోండి, అప్పుడు మా నాయనమ్మ గారు ఊరెళ్తాం. అది పల్లెటూరు. చాలా చాలా బాగుంటుంది. అయితే చిన్నప్పుడు మా ఊరు వెళితే అదేనండి పల్లెటూరు. పదరా పదరా చల్బేట పల్లెటూరికి చల్బేట. మిరప చేనులో సొగసు గత్తెలు, పత్తి చేనులో పల్లె పడుచులు, మా చిన్నతనంలో చిలిపి చేష్టలు, చెపితే తీరవు అందచందములు, కల్లా కపటం లేని మనుషులు. అబ్బా! అవి చూస్తేనే రెండు కళ్ళు చాలవు కదా! అవునా కాదా? చెప్పండి మీరే. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ పొలాలకి ఈ ట్యూబ్ వేశారండి, వాటర్ ట్యూబ్. నాకైతే గొంతు పోయిందండి దగ్గు జలుబు పట్టుకొని. అందుకే నేను వీడియోలు చేయట్లా. చూసారా వాటికి గొట్టాలు. ఒకప్పుడు కాలవ గట్టులు తీసి పొలాలకు వదిలేవాళ్ళు. అక్కడ ఆ పొలం వాళ్ళు ఈ పొలం వాళ్ళు ఎంత పేచీ పెట్టుకొని మా చేనుకు రావాలా నీళ్ళు, మా చేనుకు రావాలనుకునేవాడు. ఇప్పుడు చూడండి చక్కగా కాలువలో మోటర్ వేసి నీళ్ళు చూడండి అసలు మారిపోతుంది అనుకోండి. అది చూడండి గొట్టాలు ఎలా పెట్టి వదులుతున్నారు చెట్లకి లైన్గా. నాకు ఆశ్చర్యం వేసింది అనుకోండి. అక్కడ ఒక పాక ఉండేది. ఏమైంది బాబాయ్ అని అడిగితే, అమ్మ ఉంది కానీ మీకు కనిపించట్లా అటువైపు ఉన్నది అన్న. ఇంకా అంత దూరం వెళ్ళలేక మేము ఇది చూస్తూ వావ్ చూడండి మిరప తోట కాయలు. ఒక్కో తోటలో అసలు మిరపకాయలే లేవు, ఒక్కో తోటలో మిరపకాయలు ఉన్నాయి. అటువైపు గ్రీన్ కాయలు ఉన్నాయి, కనిపించట్లేదు మీకు, ఆకుతో కలిసిపోయి ఉన్నాయి. ఇక్కడ బాగా ఎల్లో కలర్లో ఉన్నాయని తీసి చూపించాను. చూసారా ఎంత బాగుందో కదా. సరదాగా హాయిగా ఇటు వచ్చేసాము. ఇదైతే ఒక లైన్ జొన్న కంకులు, జొన్నలు ఉంటాయి అవి. అటువైపు పత్తి, అటువైపు ఇంకొకళ్ళదంట ఆ పొలం, ఇటువైపు వీళ్ళది ఇంకొకళ్ళది మిరప తోట. నా మనవరాలైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చెప్పలేం. చూసారుగా అబ్బా అసలు దిగుతుందో చూడండి, ఎట్లా దిగుతుందో, ఉండట్లా మనిషి మీద. కానీ ఎండ అనే కానీ ఎండగా అనిపించదు, చల్లని గాలి. ఆ గాలిలో ఎండ అనిపించదు కదా. అందుకు ఈ పొలంలో పనులు చేసేవాళ్ళు అందుకే సాయంత్రం దాకా పొలంలోనే ఉంటారు. ఎంతో హాయ్ అండి అందరికీ. నాకైతే వారం నుంచి దగ్గు జలుబు పట్టుకొని నాకు బాగలేదండి. అందుకని వారం నుంచి నేను వీడియోస్ ఏం తీయలేదు. ఇప్పుడే కాస్త హాయిగా అనిపించి పొలం వైపు తోటల వైపు వస్తే చాలా బాగుంటుందని వచ్చాము. ఇదిగోండి మిరప తోటలో కలుపులు తీస్తూ ఉంటే మేము ఆ గట్టును పోతుంటే మమ్మల్ని పిలిచి కేకలేసి మమ్మల్ని మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే పిలిచి మరీ మమ్మల్ని కూడా తీయమ్మా అన్నారు. ఎంత మంచివారు మీరు, ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము పొలంలోనే ఉంటామమ్మా అని చెప్తున్నారు. ఎంత హాయిగా ఉంటుందో మాకు. ఇంటి దగ్గర ఒక్కరోజు ఉన్నామంటే ఎప్పుడు పొలం పోదామా అనిపించిద్ది అని చెబుతున్నారు. ఓకేనా, బాయ్.